తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది. దీంతో ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు నామినేషన్లు ఎన్నిక అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఈసీ. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. కాగా ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్లు తెలుస్తోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది కాబట్టి మరి దీనిపై అసలు ఎవరు ఏమంటున్నారు, దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయి? ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు గడువు ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణలో చూసుకుంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇప్పటికే 85కు పైగా కూడా నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. 2 టీచరు అదేవిధంగా 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానాలకు ముఖ్యంగా మొత్తం ఈ 3 స్థానాలకు సంబంధించి 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అభ్యర్థులు ఇటు పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు ఇటు ఇండిపెండెంట్లుగా కూడా భారీగా బరిలోకి దిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు ఉపాధ్యాయ సంఘాలు కానివచ్చు, అదేవిధంగా ఇటు విద్యావంతులు కావచ్చు, చాలామంది కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పార్టీల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు బీజేపీ కానివచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివచ్చు, ఇక్కడ తెలంగాణలో అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో 3 స్థానాలు గెలవాలని పట్టుదలతో చూస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా అదే పట్టుదలతో చూస్తూ ఉంది. హోరాహోరీగా ఈ ఎన్నికలు సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో 13వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. మార్చి 3వ తేదీన ఈ యొక్క ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఇటు ఏపీ, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 6 స్థానాలకు సంబంధించి అయితే ఇప్పటికైతే కీలకంగా ఈ యొక్క ప్రచారం అయితే ఇప్పుడు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత ఇంకా రేపటి నుంచి ప్రచారంలో మరింత దూకుడు పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానాలు కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ శక్తి మేరకు ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈసారి మాత్రం ఈ యొక్క ఎన్నికలు అయితే వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో మరిన్ని పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధాన పార్టీల నేతలైనటువంటి ఇటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అభ్యర్థులు ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లోనే రిటర్నింగ్ అధికారికి తమ యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.